విజయనగరం గంటస్తంభం సెంటర్ అండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కోమలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలి ప్రేమ్. ఈరోజు ఈ వీడియోలో మనం విజయనగరం గంటస్తంభం సెంటర్ దగ్గర స్ట్రీట్ షాపింగ్ని ఎంజాయ్ చేద్దాము. అంతేకాదండి, 2 days ఇక్కడ స్టే చేస్తున్నాము. హోటల్ రేట్స్ ఎలా ఉన్నాయి, సిటీలో మనకి ఎలాంటి హోటల్స్ దొరుకుతాయి, ఫుడ్ ఎలా దొరుకుతుంది, స్ట్రీట్ షాపింగ్లో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుందా, ఎలా ఉంటుంది, ఇంకా ఇక్కడ ఏమేమి విశేషాలు ఉన్నాయి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాము. అసలు మేము విజయనగరం ఎందుకు వచ్చాము, కాకినాడ నుండి బయలుదేరాము, ఎలా బయలుదేరాము, కాస్ట్ ఎంత అయింది, ఎలా చేరుకున్నాం, ఇదంతా కూడా చాలా మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది. తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. ప్రణ్షుకి ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ కాంపిటీషన్ ఉంది, దాని గురించి అని స్టార్ట్ అయ్యాము. నైట్ కాకుండా ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యాం. కానీ 5కి ఎంత ఎండగా ఉందో చూసారా, వెలుతురు చక్కగా వచ్చేసింది. ఇంకా మా హస్బెండ్ అయితే కనుక ప్రణ్షుని పడుకోబెట్టేసి చక్కగా చాగంటి గారి ప్రవచనాలు వింటూ డ్రైవింగ్ చేస్తున్నారు. స్లో వాల్యూమ్ పెట్టుకుని అలా మార్నింగ్గా వింటే మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. సమ్మర్లో ఫ్రీగా ఉండేలా ఒక మంచి లావెండర్ కలర్ టాప్ వేసుకున్నాను, వుడెన్ బ్యాంగిల్, అలాగే టెర్రకోటా సెట్ మ్యాచింగ్ పెట్టుకొని చక్కగా రెడీ అయ్యాను. అదేంటో కానీ అన్మ్యారీడ్ అప్పుడు బాగా రెడీ అవ్వడానికి టైం ఉంటుంది, కానీ పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్నే రెడీ చేయడానికి టైం ఉంటుంది, మనకి ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇలా వెకేషన్స్కి వెళ్తే అప్పుడప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాము. కాసేపు హ్యాపీగా పడుకున్నారు. 7కి బ్రేక్ఫాస్ట్ కోసం అని లేతే బ్రేక్ఫాస్ట్ చేసి చక్కగా ఆడుకుంటున్నారు. కన్నీకి కూడా పైకి పోనీ కట్టేసి చక్కగా కాటన్ ఫ్రాక్ ఒకటి వేసుకున్నాము. ఇంకా ఇదైతే బాగా ఆటలు అనమాట, పడుకుంటేనే కొంచెం బెటర్ ఏమో, కాకపోతే బ్రేక్ఫాస్ట్ కూడా టైం టు టైం తినాలి కదా. ప్రణ్షు కూడా లేచాడు, కానీ ప్రణ్షుకి అయితే చెస్ కాంపిటీషన్ ఉంది కాబట్టి మ్యాక్సిమం మేము మార్నింగ్ స్టార్ట్ అవుతాము, తన్ని పడుకోబెట్టేస్తాము. మ్యాక్సిమం ఏంటంటే నంబర్ ఆఫ్ టైమ్స్ మా హస్బెండ్ తీసుకుని వెళ్తూ ఉంటారు. ఈరోజు సెకండ్ సాటర్డే సండే కలిసి వచ్చిందనమాట, కాబట్టి ఒక వెకేషన్ కింద నేను కన్నింగ్ కూడా తీసుకుని వెళ్ళాను. ప్రణ్షుకి పజిల్స్, చెస్ ఇలాంటి ఈవెంట్స్ అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. పాపకి జ్యూస్ కావాలి, బిస్కెట్స్ కావాలి, చాక్లెట్స్ కావాలి. ఇవన్నీ మానేసి కిస్మిస్, ఫ్రూట్స్ ఇస్తున్నాను. అది ఫ్రూట్ జ్యూసెస్ తాగుతుంది. మాటల్లోనే విజయనగరం చేరుకున్నాం. ఇక్కడ నేమ్ బోర్డు కనిపిస్తుంది, ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ అకాడమీ. జస్ట్ మనకి కాంప్లెక్స్కి ఆపోజిట్లో అనమాట కమ్యూనిటీ హాల్ ఉంటుంది కదా, అక్కడ కండక్ట్ చేస్తున్నారు. మనం ఎక్కడ దూరం వెళ్ళక్కర్లేదు. అమ్మయ్య, ప్రణ్షు చెస్ టోర్నమెంట్కి తీసుకొచ్చామండి. విజయనగరం వచ్చాము. రెవెన్యూ కమ్యూనిటీ హాల్లో జరుగుతుందనమాట. ప్లేయర్స్ అయితే ఎక్కువే ఉన్నారు, కానీ ప్రణ్షు అయితే కాన్ఫిడెంట్గానే ఉన్నారు. ఆర్ యూ కాన్ఫిడెంట్ ప్రణ్షు? గేమ్ గెలుస్తావా? నార్మల్గా అయితే మనకి 4 rounds నుండి 7 rounds వరకు ఉంటాయి. ఎన్ని రౌండ్స్ ఉన్నాయి అనేది ఇక్కడ డిస్ప్లేలో పెడతారు. లిస్ట్ చూసుకున్నాము. ప్రణ్షు పేరు అయితే ఉంది, ఇక్కడ లిస్ట్ ఉంది కదా, ఇక్కడ చూసుకోవాలన్నమాట. టోర్నమెంట్ 2 days ఉంటుంది, ఇంకా టోర్నమెంట్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి పేరెంట్స్ ఇక్కడ ఉన్నాము. టోర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత పేరెంట్స్ అందరూ గెట్ అవుట్ అనమాట. మన వాడికి ఆవులెంతలు వస్తున్నాయి, పాపం ఇంకా నిద్ర సరిపోయినట్లేదు, ఎలా ఆడతాడో ఏంటో చూద్దాము. మేమైతే ఫ్రీగా వదిలేసాము. అది ప్రైజ్ వచ్చినా విన్ అయినా లేకపోయినా సరే ఫ్రీ మైండ్తో ఆడితే అదే చాలన్నమాట. అమ్మ, వీడికి ఆవులెంతలు వచ్చేస్తున్నాయి. ప్రణ్షు డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాడు కదా ఇంట్లో, అది చెస్ బోర్డ్ తీయంగా కానీ కన్విక్ కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. నేను కూడా ఆడతా అంటోంది, కాకపోతే తనకి ఏజ్ ఎలిజిబిలిటీ లేదు. ప్రణ్షుకి ఆల్ ద బెస్ట్ చెప్పేస్తున్నాము. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఫస్ట్ మోటివేషనల్ స్పీచెస్ ఉంటాయని చెప్పాను కదా, ఇంకా మోటివేషనల్ స్పీచ్ స్టార్ట్ అయిపోతుంది.
స్పీచ్ తర్వాత ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ రౌండ్ 2 hours పాటు జరుగుతుంది. అప్పుడు మనకి పేరెంట్స్ ఎవరిని కూడా ఉండనివ్వరు అనమాట. ఓన్లీ చెస్ ప్లేయర్స్ మాత్రమే ఉండాలి. ఇది ఓపెన్ చెస్ కాంపిటీషన్ కాబట్టి 5 years నుండి ఇంకా ఆ పైన ఎంత ఏజ్ వాళ్ళైనా సరే ఆడచ్చు. ఈ లోపల బస్ కాంప్లెక్స్కి దగ్గరలోనే కమ్యూనిటీ హాల్, ఇప్పుడు చెస్ ఆడుతున్నాడు కదా, దానికి దగ్గరలోనే ఒక రూమ్ తీసుకున్నాం అనమాట. రూమ్ ఎలా ఉందో వెళ్ళి చూద్దాము. చెస్ కాంపిటీషన్ గురించి చాలా టోర్నమెంట్స్కి వెళ్ళాము, రూమ్స్ కూడా తీసుకుంటూ ఉన్నాము. కాకపోతే ఇక్కడ కొంచెం ఎక్కువగా అనిపించింది విజయనగరంలో. అంటే మాకు చెస్ టోర్నమెంట్కి ఆ ప్రిన్సెస్ దగ్గరలో కావాలని చెప్పి బస్ కాంప్లెక్స్ దగ్గరలో తీసుకున్నాము. 2nd floorలో ప్రిన్సెస్ అయితే నీట్గానే ఉంది. లోపల రూమ్ కూడా స్పేషియస్గా ఉంది, డిజిటల్ లాక్ ఉంది, పర్వాలేదు. ఇంకా టీవీ ఇవన్నీ కూడా ఉన్నాయి. 2800 per day అనమాట. కన్వికి ఇప్పటి వరకు నిద్ర వస్తుంది. టీవీ ఎప్పుడైతే చూసిందో, రిమోట్ కనిపించిందో మంచం ఎక్కేసి కార్టూన్ ఛానల్ చోటా భీమ్ పెట్టాలంట. నిద్ర మొత్తం అటకెక్కేసింది. కన్వీని ఆఫ్టర్నూన్ కొంతసేపు పడుకోబెట్టేసి ఇంకా ఈవినింగ్ షాపింగ్ కోసమని రెడీ చేస్తున్నాను. ప్రణ్షుకి అయితే 4 rounds కాంపిటీషన్ అయింది. ఈ రోజు రౌండ్స్ అయితే బాగా పెర్ఫామ్ చేశాడు. మరి రేపు ఎలా పెర్ఫామ్ చేస్తాడో చూడాలి. ఏదైనా సరే ఫ్రీగా వదిలేసాం కదా. కన్వీకి అయితే ఎక్కడ తనకి నచ్చిన స్టిక్కర్ పెట్టాలట, తనకు నచ్చిన కలర్స్ వేయాలట. మ్యాక్సిమం నేను కన్వీకి మంచి లైట్ కలర్ ఉండేలాగా చూసుకుంటాను. లైట్ కలర్లో అయితే పిల్లలు కొంచెం ఫ్రీగా ఆడుకోవచ్చు. మాపుకున్నా సరే లైట్ కలర్లో చూడంగానే కొంచెం క్యూట్గా ఉంటారు కదా. టోర్నమెంట్ 2 days కదా, నైట్ కూడా ప్రాక్టీస్ చేయాలి. బాగా ప్రాక్టీస్ చేసి బాగా ఆడేయాలి అనేది ఏమి ఉండదు. ప్రణ్షుని ఫ్రీగా వదులుతాం. తను ఎంజాయ్ చేస్తే తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది చెస్లో. హోటల్ రిసెప్షన్ ఏరియాలో డెకర్ అయితే సూపర్ అదిరిపోయింది. గ్రీనరీతో చాలా పీస్ఫుల్గా ఉంది. ఇటువంటిదే కొంచెం సింప్లిఫై చేసి ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో సెటప్ చేస్తే సూపర్ అనిపిస్తుంది. షాపింగ్ ఇన్ విజయనగరం. కాంప్లెక్స్కి దగ్గరలో విఆర్ కన్వెన్షన్లో రూమ్స్ అయితే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఇక్కడికి మంత్రాలు వినిపిస్తున్నాయి. పైడతల్లమ్మ అమ్మవారి ఆలయం దగ్గరలో ఉంది. కన్వి ఫస్ట్ ఫ్రంట్ సీట్లో కూర్చోంది. తనకి కంఫర్టబుల్గా అనిపించలేదట. మళ్ళీ బ్యాక్ సీట్లో కూర్చోంది. బ్యాక్ సీట్లో మేబీ మేము కొన్ని స్నాక్స్ బాక్స్ పెడతాం కదా, దాని గురించి ఏమో అక్కడ కూర్చొని వాళ్ళ డాడీని అక్కడ ఇక్కడ అని తిప్పుతోంది. స్ట్రీట్లో అలా వెళ్తూ ఉంటే ఒక ప్రక్క కంప్లీట్ లైటింగ్, బ్లోయింగ్. నాకైతే విండోస్ గ్లాసెస్ ఓపెన్ చేసి ఆ ఎయిర్ బ్లోని ఫ్రెష్గా చల్లగా ఎంజాయ్ చేయాలనిపిస్తోంది. ప్రణ్షు అయితే ఇక్కడ నేమ్స్ అన్నీ కూడా చదువుతున్నాడు. వాడు ప్రతి నేమ్ బోర్డ్ చదివి దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు సమ్మర్ 6:30 అయ్యింది ఈవినింగ్. ఈ టైంలో షాపింగ్ అంటే సూపర్ ఎంజాయ్ చేస్తాం. మార్నింగ్ టైం అనుకోండి స్వెట్టింగ్తో అంత ఎంజాయ్ చేయలేము. అందులోకి పిల్లలు కదా, సరిగ్గా నడవలేరు ఎండలో. ఇంకా మా హస్బెండ్ అయితే విండో గ్లాసెస్ ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఫైన్ డస్ట్ అంతా కూడా కార్ సీట్స్కి పట్టేస్తుంది. క్లీనింగ్ కొంచెం కష్టమవుతుంది. సో ఏసీలోనే కొంచెం బెటర్ అనమాట. ఇంకా మనం గంట స్తంభం సెంటర్ దగ్గరలోకి వచ్చేస్తున్నాము. పార్కింగ్ కోసం చూస్తున్నాము. చాలా రష్గా ఉంది, ఎక్కడ ఖాళీ లేదు. ప్రతి చోట నో పార్కింగ్ బోర్డ్స్ ఉన్నాయి. చూసి ఒక చోట పార్క్ చేసాము. హెవీ వెహికల్స్ లేకపోయినా సరే 2 wheelers, 4 wheelers, సైకిల్స్ ఇవన్నీ కూడా ట్రాఫిక్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. సో ప్రణ్షుని కన్వి కానీ నెమ్మదిగా చేతులు పట్టుకొని నడిపిస్తున్నాము. మరి స్ట్రీట్ షాపింగ్ అంటే చూడాలి అసలు వీళ్ళతో ఎలా అవుతుందో, వీళ్ళు చెయ్యనిస్తారో లేదో చూడాలి మనల్ని. అది విజయనగరం గంట స్తంభం సెంటర్ అండి. విజయనగరంలో పైడి తల్లి అమ్మవారి సంబరాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఇక్కడ గ్రామ దేవతగా ఈ మార్కెట్ వాళ్ళందరూ కొలుస్తారు. పైడి తల్లి అమ్మవారి సెంటర్ అండి. మనం ఇప్పుడు విజయనగరం గంట స్తంభం సెంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ షాపింగ్ ఇదంతా షాపింగ్ చాలా ఫేమస్ అట.
ఆంధ్రప్రదేశ్లో మోస్ట్లీ విజయనగరం టవర్ క్లాక్ సెంటర్ అంటే తెలియని వాళ్ళు అంటూ ఉండరు. మనము ఒక కోట వీడియో చేసాం కదా, విజయనగరం కోట. ఆ కోట చేసినప్పుడు దాంట్లో టవర్ క్లాక్ గురించి అదంతా చాలా క్లియర్గా చెప్పాను. ఆ విజయాలకు సంకేతంగా ఈ క్లాక్ టవర్ని నిర్మించారని చెప్పేసి. ఇంక ఇక్కడ చూడండి 200 రూపీస్ అంట. రిక్షాలు కనిపిస్తున్నాయి, భలే భలే పల్లీలు కనిపిస్తున్నాయి. స్ట్రీట్ షాపింగ్ అంటే అదిరిపోద్దబ్బా. లేడీస్ యాక్సెసరీస్, పాపకి నా కోసం ఇయర్ రింగ్స్, పాపకి హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా కొన్నాను. అవన్నీ కూడా ఒక ప్యాకెట్లో వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ ఎంత డీటెయిల్గా చూపించాలి ప్రతిదీ అంటే చూసారు కదా ఎంత నాయిజీగా ఉందో. అందులోకి చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇది రోడ్డు ఒకటేమో అటు ఇటు తుర్రుమంటారు. అందుకని చెప్పేసి అవన్నీ కూడా చక్కగా ఒక కవర్లో వేసేసాను. ఇవన్నీ ఇంటికి వెళ్ళిన వెంటనే అన్బాక్సింగ్ చేసి మీకు కాస్ట్తో సహా చెప్పేస్తాను. ఇలాంటప్పుడు బేరాలు ఆడుతూ చక్కగా వాళ్ళు చెప్పిన దానికి మనం బేరమాడుతూ అలా స్ట్రీట్ షాపింగ్ చేస్తూ ఉంటే లేడీస్ ఫేవరెట్ అబ్బా ఇది. ఎందుకంటే మనకి ఉన్న స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కూడా రిలీవ్ అవుతాయి. ఒక్కసారి మీరు ఇలా వీధుల్లోకి వచ్చి షాపింగ్ చేయండి. ఇప్పుడు అందరూ ఫోన్స్ పట్టుకొని అమెజాన్, ఫ్లిప్కార్ట్ అది ఇది అని చెప్పేసి మనం చేస్తాం. మనకి టైం లేనప్పుడు ఓకే, కానీ ఎప్పుడైనా ఇలా వెకేషన్కి వచ్చినప్పుడు మనకి టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు ఒక్కసారి స్ట్రీట్ షాపింగ్ చేసి చూడండి, మీరు సూపర్ ఫిదా అయిపోతారు. మట్టి గాజులకి స్టోన్స్ పెట్టి ఎంత అందంగా రెడీ చేశారో, అందులో ఆ బాక్సెస్ ఎంత క్యూట్గా ఉన్నాయో. ఒక సెట్ 100 రూపీస్ అంట. మనకి మల్టీ పర్పస్గా యూజ్ అవుతాయి, చాలా బాగున్నాయి. చిన్నపిల్లల సెట్ 50 రూపీస్. కాటన్ టాప్స్ తీసుకున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ మోస్ట్లీ నేను ఎక్కువగా బైక్స్ కంటే ఎక్కువ సైకిల్స్ చూస్తున్నాను. ఇంకా గోలీ సోడాలు ఉన్నాయి. చిన్నపిల్లల్లా అయిపోతాం అనమాట. చిన్న చిన్న ఫ్రాక్స్ ఉన్నాయి. స్ట్రీట్ వెండర్స్ అయితే తిరుగుతూ అమ్ముతున్నారు. మా హస్బెండ్ అయితే కనుక పిల్లలకి ఏదైనా తినడానికి కొంటున్నారు. ఇక్కడ ఒక స్ట్రీట్ వెండర్ కిస్మిస్, డ్రై ఫ్రూట్స్, మౌత్ ఫ్రెషనర్, సోంప్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా పెట్టారు. పాపేమో అది కావాలి ఇది కావాలి ఇది కావాలని చెప్పేస్తోంది. ఫ్రెండ్స్ కూడా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట. ఓకే, ఇంత కష్టపడతారు ఇలా బిజినెస్ చేయాలని చెప్పేసి. పిల్లలకి కూడా లోక జ్ఞానం పెరగాలంటే మనం ఇలాంటి వాటికి తీసుకొస్తూ ఉండాలి అప్పుడప్పుడు. పెద్దది ఒకటి తీసుకో. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. అలాగే ఈ ప్యాకెట్ కూడా ఒకటో రెండో తీసుకున్నా. ఇది తింటావా అవి తింటావా? దుపటాస్ చూస్తున్నాను. నాకు చున్నీలు వాటర్కి సింక్ అయిపోయి కొంచెం కలర్ ఫేడ్ అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉండేవి. కానీ ఇక్కడ చూస్తుంటే సూపర్ ఉన్నాయి. చేనేత అలాగే నెట్టెడ్ క్లాత్ ఎక్కడ చూడని కొంచెం వెరైటీగా ఇన్నోవేటివ్గా అనిపించాయి. ఇలాంటివి అయితే నేను ఆల్మోస్ట్ ఒక 4 దుపటాస్ తీసుకున్నాను. ఇక్కడ చూసారా ఉసిరికాయలు, అబ్బా నోరు ఊరిపోతుంది కదా. ఊరబెట్టిన ఉసిరికాయలు తింటే భలే ఉండదబ్బా. టైం 8 అవుతోంది. రోడ్స్ కొంచెం ఖాళీ అయ్యాయి. ఏదైనా తిందామని వచ్చాము. తిను ఫ్రెండ్స్, డోంట్ గో. అరటికాయ బజ్జీ. ఇంట్లో ఉంటే ఈవినింగ్ ఆకలి వేసినప్పుడు స్నాక్స్ కింద దోశ, ఊతప్పం లేకపోతే ఆమ్లెట్ అయినా సరే ఏదో ఒకటి వేసి పిల్లలకు పెడుతూ ఉండేదాన్ని. కానీ ఇక్కడ 2 డేస్ అవుటింగ్కి వచ్చాం కదా, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా పిల్లలకు ఆకలి వేయకూడదు అని చెప్పేసి నేతి బొబ్బట్లు, నేతి పూతరేకులు, ఇంకా దిల్ పసంద్ ఇలాంటి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము. బిస్కెట్స్ ఇలాంటివి. కన్వి పాపకి అస్సలు భయం లేదు. ఒక కొత్త ప్లేస్కి వచ్చామనే బెరుగు కూడా లేదు. చూసారా, షాపింగ్ చక్కగా ఇండివిజువల్గా చక్కగా చేసేస్తోంది. దానికి నచ్చినవన్నీ కొనాలట. పెసరపప్పు కచోరీలు వేడివేడిగా లాగించేసాను. పాపకు కూడా బాగా నచ్చాయి. కానీ దాహం చేస్తోంది ఎక్కువగాను. ఇంకా ఐస్ లేకుండా
చక్కగా చెరుకు రసం తాగుతున్నాము. మనకి డ్రింక్స్ కంటే కూడా చెరుకు రసము, ఫ్రూట్ జ్యూస్ ఇవి చాలా బెటరు. కాకపోతే ఫ్రూట్ జ్యూస్లో కూడా ఐసు, షుగరు లేకుండా ఉంటే కనుక చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది. ఇంక ఇదైతే బుడకని గ్లాసుల మీద గ్లాసులు లాగించేస్తోంది. ఇంకా నయ్యం సాయంకాలం పూట వచ్చాము. అదే కనుక ఎండలో వచ్చుంటే పోపులో నావగింజలా అయిపోయేదేమో పరిస్థితి మాది. చల్లగా చెరుకు రసం తాగాము. ఇప్పుడు చీరలు చూస్తున్నాము. ఖాదీ బండార్లో మంచి చేనేత వస్త్రాలు ఉంటాయి, సూపర్ ఉంటాయి. పెళ్ళిళ్ళకి, పేరంటాలకి విజయనగరం కానీ లేకపోతే కాకినాడ దగ్గర ఉన్న ద్వారపుడి కానీ బాగా ఫేమస్ అనమాట. మెయిన్గా పెట్టుబడి చీరలకి ఇక్కడికే వస్తారు. పెళ్లి చీరలు కూడా చాలా ఫేమస్ ఇక్కడ. ఇంకా వరుస పెట్టి షాపులు ఉంటాయి. మనకు నచ్చిన కలర్స్ నచ్చినవన్నీ కూడా ఎంచుకోవచ్చు. నేను కూడా చీరలు తీసాను. మెషిన్ మేడ్కి హ్యాండ్ మేడ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. హ్యాండ్ మేడ్ మనం కట్టుకున్నంతసేపు చాలా పీస్ఫుల్గా, చాలా తేలిగ్గా ఉంటాయన్నమాట. మనం ఎంతసేపు అయినా సరే కట్టుకోవచ్చు. ఇది అమ్మవారికి ఒక చీర తీసాను. అలాగే ఒక చీర అయితే నేను కట్టేసుకున్నాను, కన్వీకి వేసేసాను. మిగతా అవన్నీ కూడా అన్బాక్సింగ్ చేయకుండా అలాగే ఉంచేసాను. ఇంటికి వెళ్ళిన తర్వాత తీరిపడిగా వాళ్ళు ఎంతకు చెప్పారు, నేను బేరమాడి ఎంతకు కొన్నాను, ఇవన్నీ కూడా కాస్ట్ డీటెయిల్స్తో సహా చక్కగా మీకు పీస్ఫుల్గా చూపిద్దామని చెప్పేసి నెక్స్ట్ వీడియోకని ఉంచేసాను. ఎందుకంటే ఇది మరీ లెంగ్తీ అయిపోతుంది కదా వీడియో. సో మళ్ళీ ఇప్పుడే బోర్ కొట్టించేసాకంటే ఇంటికి వెళ్ళి అన్బాక్సింగ్ చేస్తూ ఆ వీడియోని చూద్దాము. పైడితల్లమ్మ జాతర జరుగుతోంది. గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే కనుక మన జీవితంలో మంచి జరుగుతుందని చెప్పేసి మేమైతే నమ్ముతాము. అందుకని జనం ఎంత ఎక్కువగా ఉన్నా సరే మేము కూడా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చామన్నమాట. సంవత్సరానికి ఒకసారి పైడితల్లమ్మ అమ్మవారి అక్కడ విజయనగరంలో సిరిమానోత్సవం జరుగుతుంది. ఈ సిరిమానోత్సవానికి ఎంత మంది జనం వస్తారంటే ఇసుకేస్తే కూడా రాలరన్నమాట, అంతమంది జనం వస్తారు. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాము. ఈ 2 days ట్రావెల్లో ఫస్ట్ డే ఇలా జరిగింది. ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత కొత్త ప్రదేశం కదా, నిద్ర పట్టదేమో అనుకున్నాము. కొంచెం న్యూగా అనిపించింది కానీ అలసిపోయాం కాబట్టి నిద్ర బాగా పట్టేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో తీయడానికి కూడా టైం సరిపోలేదు. ప్రణ్షుకి చెస్ టోర్నమెంట్ ఇంకా హాఫ్ డే అనమాట. ఇంకొక 3 rounds ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ అయిపోయినాయి. లంచ్కి బిఫోరే ప్రణ్షు అయితే టాప్ 3లో సెలెక్ట్ అయ్యాడు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా పీస్ఫుల్గా లంచ్ చేసి ఈవినింగ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందన్నమాట. ఈ లోపల కలెక్టర్ గారు వాళ్ళందరూ కూడా వస్తారు. అందుకని మరి ఆఫ్టర్నూన్ ఇంకా 3 hours టైం ఉంది కాబట్టి ఆ టైంలో ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాము లంచ్ చేస్తూ. చెప్పండి హాయ్ హాయ్. ఏం చేస్తావు నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు? పండుగ ఒలుచుకుంటోంది. హాయ్ అండి, మనం ఇప్పుడు విజయనగరంలో ఉన్నాము. విజయనగరం హోటల్ చూద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. విజయనగరం ఇప్పుడంతా ఇలా ఉంటుంది. కార్లో వెళ్తున్నాము. టోర్నమెంట్స్కి స్టేట్లో ఉన్న చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. అలాగే అదర్ స్టేట్స్ నుంచి కూడా వస్తారనమాట. ఫెడరేటెడ్ టోర్నమెంట్స్కి అయితే అదర్ కంట్రీస్ నుంచి కూడా వస్తారు. ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ అవన్నీ కూడా. ఇవి స్టేట్ ఓపెన్ టోర్నమెంట్స్ కాబట్టి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. ప్రైజ్ విన్నర్స్ అయితే ఇక్కడే ఉండిపోయారు. ఇంకా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి 3 hours ఉంది కాబట్టి సో ప్రైజ్ తీసుకునే వెళ్ళాలి కదా మనం, అందుకనే కదా కష్టపడ్డాము. సర్టిఫికెట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇంకా సన్ రూఫ్ ఓపెన్ చేసాము. మేమైతే 3 hours ఏం చేయాలా అని చెప్పేసి అనుకుంటూ విజయనగరం కోటకు వెళ్తున్నాము. ఈ ప్రక్కనే ఉంటుంది. సన్ రూఫ్ ఓపెన్ చేస్తే పాపం బుడత పిల్లలు ఇద్దరూ కూడా నుంచుంటానన్నారు కానీ వాళ్ళు సరిపోలేదనమాట. ఇంకొంచెం హైట్ అయితే సరిపోతారు. నేనైతే కొంచెం ఎంజాయ్ చేస్తున్నాను. నన్ను చూసి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కోట లోపలికి ఎంట్రన్స్ ఎటు అలాగా.
మూవీస్, అమ్యూజ్మెంట్ పార్క్స్ ఇలాంటివి ఎప్పుడు వెళ్తూ ఉంటాము. కానీ ఎప్పుడైనా రేర్ ప్లేసెస్లో మనకి ఇలాంటి ఫోర్ట్స్ లేకపోతే హిస్టారికల్ ప్లేసెస్ చూడడానికి ఛాన్స్ దొరుకుతుంది. అటువంటిప్పుడు అస్సలు మనం మిస్ అవ్వకూడదు. మనకి కన్వీకి అయితే చిన్నపిల్ల కాబట్టి తనకి ఏం తెలియదు, జస్ట్ ఆడుకుంటూ ఉంటుంది. కానీ ప్రణ్షుకి అయితే మాత్రం ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాడో, ఇది ఎవరు కట్టించారు ఏంటి ఇవన్నీ కూడా అడిగాడు. లోపల తన డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఒక వీడియో అయితే చేశాను నేను. సూపర్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. ఇప్పుడైతే మనం కోటలోకి వెళ్ళిపోతున్నాము. బస్ కాంప్లెక్స్ దగ్గర నుండి కరెక్ట్గా మనకి 15 minutes టైం పడుతుంది. ఎవరిని అడిగినా సరే విజయనగరం కోట అనగానే ఆటో ఇట్టే తీసుకెళ్ళిపోతుంది. జస్ట్ 20 rupees తీసుకుంటారు. మనమైతే ఓన్ వెహికల్లో వచ్చాము. ఇక్కడ సెక్యూరిటీ గార్డు ఉంటారు. లోపలికి వెళ్తున్నాము. లోపలంతా కూడా వైట్ కలర్ పెయింట్ వేసి ఉంది. అక్కడ మనకి ఎంట్రన్స్లో సైన్ బుక్ ఉంటుందన్నమాట. సైన్ చేయాలి. సైన్ చేసి ఇన్ టైము అలాగే అవుట్ టైం నోట్ చేయాలి. అలాగే మన ఫోన్ నెంబర్ వేయాలి. ఒకప్పుడు విజయనగరం రాజులు ఉండే కోట, ఆ తర్వాత దీనిని కాలేజెస్, స్కూల్స్ కింద కన్వర్ట్ చేశారు. ప్రజెంట్ అయితే కనుక మనము కోట లోపల మెయిన్ కోట ఎక్కడైతే ఉందో దాని దగ్గర ఉన్నాము. టేక్ వుడ్తో అలాగే చూసారా ఎంత పెద్ద మహల్లా ఉంది. ఇప్పుడైతే కాలేజ్ కింద మార్చేశారు. ప్రణ్షుకి కొంచెంసేపు ఎక్స్ప్లెయిన్ చేసాము. కోట అంతా చూసాము. ఇంకా వర్షం పడేలా ఉంది. బాగా క్లౌడీగా ఉంది. బయటకు వచ్చాము. కానీ దాహం అయితే చాలా విపరీతంగా వేస్తుంది. కాబట్టి బాదంగీర్ తీసుకున్నాము. ఇంకొంచెం సేపు టైం స్పెండ్ చేయాలనిపించింది. ఇప్పుడు టైం 4:15 అవుతోంది. కానీ కమ్యూనిటీ హాల్లో మళ్ళీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి అటెండ్ అవ్వాలి కాబట్టి మళ్ళీ రివర్స్ అవుతున్నాం అనమాట. ఇప్పుడు మనం కమ్యూనిటీ హాల్కి వెళ్ళి అక్కడ ముందు ప్రైజ్ తీసుకుందాము. అక్కడైనా టైం బట్టి మనము నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటనేది ఫిక్స్ అవుదాం. కలెక్టర్ లక్ష్మీసా గారు ప్రజెంట్ చేశారు ప్రైజ్. మాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రణ్షుల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ప్రణ్షుల్కి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంది. మన పిల్లల్ని అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని చెప్పేసి మన ఇంట్రెస్ట్లు, మన ప్రెజర్ అదంతా కూడా పిల్లల మీద చూపిస్తే కనుక వాళ్ళు అసలు దేన్ని సాధించలేదు. ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉంటారు. మనం ఒక పక్షి పిల్లల్ని స్వేచ్ఛగా వదిలేస్తే అది ఎంత ఎత్తుకన్నా ఎగురుతుంది, దానికి నచ్చిన చోటుకు వెళ్తుంది. అలాగే మన పిల్లలకి కూడా వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని వదిలేస్తే కనుక, వదిలేయడం అంటే ఫోన్ ఇచ్చి వదిలేయడం కాదు, వాళ్ళ గోల్స్ని రీచ్ అయ్యేలాగా మనం మోటివేట్ చేస్తే కనుక నిజంగా వాళ్ళ గోల్స్ని తప్పకుండా రీచ్ అవుతారు. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఈవెంట్ కంప్లీట్ అయ్యేసరికి 6 అవుతోంది. 6 అయినా చూసారా ఇంకా చీకటి పడకుండా ఇంకా వెళ్తురు ఉంది. కానీ 6, 7 మధ్యలో ఇక్కడ రామనారాయణ టెంపుల్ దగ్గర లేజర్ షో వేస్తారంట. చాలా అద్భుతంగా ఉంటుంది. మనం చూసి తీరాల్సిందే. అండ్ మోర్ ఓవర్ రామనారాయణ టెంపుల్ ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది లోపలికి వెళ్ళి ఒక్కసారి చూపిస్తాను. చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఎవరైనా విజయనగరం వస్తే కనుక తప్పకుండా ఈ టెంపుల్ని చూసి వెళ్ళండి. ఎస్పెషల్లీ మీరు ఈవినింగ్ టైం రండి. ఈవినింగ్ టైం వస్తే అద్భుతంగా ఉంటుంది. అండ్ ఈరోజు సండే, మనకి సండే కాబట్టి లేజర్ షో బాగా ఎక్కువ రష్గా ఉంటుంది. కానీ లోపలికి వెళ్ళి చూద్దాం, అస్సలు మిస్ అవ్వద్దు. నిన్న చున్నీస్ కొన్నాను కదా, ఆ ఎల్లో టాప్ మీద గోల్డ్ కలర్ చున్నీతో పేరప్ చేశాను. భలే అనిపించింది. స్పేషియస్గా ఉన్న పెద్ద ప్రిమిసెస్లో రాముని ధనస్సు ఆకారంలో ఈ ఆలయం నిర్మించారు. రాముని ధనస్సు ఆకారంలోనూ టెంపుల్ అంటే ఎలా అయినా చూడాలి అని అనిపించేలా అనిపించింది. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే సూపర్గా పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాల, ఇంకా పిల్లలు తిరగడానికి పెద్ద గ్రౌండ్, మనతో పాటు మన పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ 10 నిమిషాలు ఉయ్యాలు ఆడుకుంటారు. తర్వాత వెళ్ళి టెంపుల్ చూద్దాం అనుకున్నాము. కానీ పిల్లలు ఉయ్యాలు చూసిన తర్వాత అసలు ఆగుతారా? 10 నిమిషాలు నన్ను పని చెప్పి ఇక్కడే గంట చేసేసారు. రామనారాయణ టెంపుల్కి వచ్చామండి. రాముని ధనస్సు బాణం ఆకారంలో ఉన్న ఈ టెంపుల్ని చూడడానికి చాలామంది జనం వస్తూ ఉంటారు. టెంపుల్ చూడడానికి కూడా 2 hours పైన పడుతుంది. కాబట్టి మీకు వాటర్ లేకపోతే కూల్ డ్రింక్స్, జ్యూస్ ఇలాంటివి కావాలనుకుంటే కనుక టెంపుల్ క్రిందే తీసేసుకుని ఆ తర్వాత మెట్లకి పైకి వెళ్ళడం మంచిది. పైన ఏది దొరకదు. పైన లేజర్ షో వేస్తారు. ఇంకా చీకటి పడిపోతుంది. ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది కదా, దాని మీద లేజర్ షో వేస్తారు. వెళ్దామా పైకి?
టెంపుల్ మొత్తం తిరిగి చూసి పిల్లలతో అలసిపోయి మా వారు కాసేపు కూర్చున్నారు. కూర్చోడానికి అక్కడక్కడ బెంచెస్ ఉంటాయి. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత మనకి 2 ఆలయాలు ఉంటాయి. ఒకటి విష్ణుమూర్తి ఆలయము, రెండోది రామాలయము. ఈ 2 ఆలయాలు దర్శించుకోండి. ఇంకా మధ్యలో అయితే కనుక రామాయణ సారాంశం మొత్తం కూడా వివరించేటట్టుగా 3D ఎఫెక్ట్ బొమ్మలు ఉంటాయి. అవి చూడవలసినవన్నమాట. అవన్నీ కూడా ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. రామాయణం అనేది మన ఆది గ్రంథము, మన ఎర్లియస్ట్ ఎపిక్. దాని గురించి మనం కంపల్సరిగా తెలుసుకోవాలి. పురాణాలలో ఆది పురాణం కదా ఇది. సినిమా థియేటర్లో ఎలా కూర్చుంటారో అలాగా సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఎక్కడ ఖాళీ లేకుండా మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. మనకి చిన్న ప్లేస్ దొరికితే కింద కూర్చొని చూస్తున్నాము. ఎందుకంటే స్వామివారిని చూడాలి లేజర్ షో అని చెప్పేసి. ఈ లేజర్ షోకి ప్రపంచ ప్రఖ్యాతంగా పేరనమాట. మీరు ఈ లేజర్ షో తప్పకుండా చూడాలి. ఈ లేజర్ షో చూసిన తర్వాత ఇంకా మేము టిఫిన్ చేసి నైట్కి కాకినాడ బయలుదేరిపోయాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.